వెల్కమ్ బ్యాక్. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం ఓబులదేవ చెరువులో హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో 2000 మంది విద్యార్థులు భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. కోల్కతాలో వైద్యురాలపై జరిగిన అత్యాచార ఘటనను ఖండిస్తూ వైఎస్ఆర్ సర్కిల్ నుంచి పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించారు. వి వాంట్ జస్టిస్, గెలవాలి గెలవాలి న్యాయం గెలవాలి, రక్షించే వారిని రక్షించాలి, మహిళలకు రక్షణ కల్పించాలి అంటూ నినాదాలు చేశారు. వైద్యురాలపై అత్యాచారం చేసి నిందితులకు ఉరిశిక్ష విధించాలంటూ డిమాండ్ చేశారు. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడే వారిని ప్రభుత్వాలు కఠినంగా శిక్షించే చట్టాలను తీసుకురావాలి అన్నారు. భారతదేశ చరిత్రలోనే ఒక దురదృష్టకరం చెప్పుకోవచ్చు. ఎందుకంటే భారతదేశంలో మహిళకి ఇచ్చేటువంటి ప్రాధాన్యత మరి ఏ దేశంలోనూ ఎవరని చెప్పుకోవచ్చు. అలాంటి భారతదేశంలో ఉన్నటువంటి మహిళ, అందులోనూ అందరి ప్రాణాలను కాపాడేటువంటి డాక్టర్ వృత్తిలో ఉన్నటువంటి కోల్కతా డాక్టర్ గారిని మానసికంగా శారీరకంగా చిత్రహింసలు చేసి చంపడం అన్నటువంటిది చాలా దురదృష్టకరం. దీనికి భారతదేశం నిరసన తెలియజేస్తుంది. కేవలం నిరసనతో మాత్రమే మనం దీనికి పరిష్కార మార్గం తెలియజేయలేము. ఎందుకంటే ఈరోజు ఒక మహిళ, ప్రాణాలను కాపాడేటువంటి మహిళే ఒక ప్రాణం తీస్తే మరి మిగతా వారికి ఎలాంటి రక్షణ దొరుకుతుంది? అందులోనూ భారతదేశం లాంటి డెమోక్రటిక్ కంట్రీలో ఇలాంటి సంఘటనలు జరగనీయకోకుండా ఇంతకు మునుపు ప్రతి భారత స్త్రీ ప్రపంచ దేశాల్లో కూడా కనువిప్పు కలిగే విధంగా సరైనటువంటి నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి, దేశ ప్రభుత్వానికి, ప్రతి నాయకుడికి, ప్రతి ఒక్క వ్యక్తికి, భారతదేశంలో ఉండే ప్రతి ఒక్క వ్యక్తికి సగౌరవంగా తెలియజేసుకుంటున్నాను. ఈ నినాదం కేవలం ఒక ఓడిసి మండలం నుంచినే కాకుండా రాష్ట్రం, దేశం ప్రతి వ్యక్తి తరపు నుంచి కూడా న్యాయం జరిగే విధంగా ప్రతి వ్యక్తి పోరాటం చేయాలని చెప్పేసి. కోల్కతా అత్యాచార సంఘటన జరగడం చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. ముఖ్యంగా నిర్భయ ఢిల్లీలో సంఘటన జరిగినప్పుడు కానీ, హైదరాబాద్లో దిశ సంఘటన జరిగినప్పుడు కానీ ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుని ఉంటే ఈరోజు ఈ సంఘటన సంభవించి ఉండేది కాదు. ప్రాణం పోసేటటువంటి వ్యక్తి యొక్క ప్రాణాలు తీయడం అనేది ఒక హేయమైనటువంటి చర్య. ఈ చర్యను భారతదేశ ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో నిరసన తెలపాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు ఇస్లామిక్ స్టేట్స్ ఉండే ఎక్కడైనా తప్పు జరిగింది అంటే వెంటనే చేసిన తప్పుకు అక్కడ శిక్షను వేస్తారు. కానీ ప్రజాస్వామ్య పద్ధతిలో ఈ నిందితుల అందరినీ కూడా కఠినంగా శిక్షించాలని మేము మా పాఠశాల యాజమాన్యం, రెయిన్బో పాఠశాల యాజమాన్యం తరఫున విన్నవించుకుంటూ ఉన్నాం. ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాంటి చర్యల పట్ల కఠినమైనటువంటి చట్టాలను తీసుకొచ్చి ఎప్పుడైతే అమలుపరుస్తారో మరోసారి ఇవి పునరావృతం